నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పిన్నెల్లిని 2 రోజులు కస్టడీకి ఇవ్వడంతో పోలీసులు జైల్లోనే విచారణ చేపట్టారు. ఈ మేరకు గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణను వీడియో రికార్డ్ చేయాలని కోర్టు ఆదేశించింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పిన్నెల్లిని 2 రోజులు కస్టడీకి ఇవ్వడంతో పోలీసులు జైల్లోనే విచారణ చేపట్టారు. ఈ మేరకు గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్న విచారణను వీడియో రికార్డ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఇక నెల్లూరు జైల్లో పిన్నెల్లి విచారణ ఎలా కొనసాగుతుంది? మొత్తానికి మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా ఈ రోజు రేపు 2 రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇస్తూ మాచర్ల న్యాయస్థానం అయితే మాత్రం తీర్పునివ్వడంతో ఈ రోజు అయితే మాత్రం పోలీస్ కస్టడీకి కోర్టుకు సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం పిన్నెల్లిని అప్పచెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈవీఎం ధ్వంసం తర్వాత జరిగినటువంటి ఘటన పిన్నెల్లితో పోలీసులు అయితే మాత్రం కూబీలాగేటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేస్తా ఉన్నారు. మరి అందులో భాగంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి 4 కేసులు ఉన్నాయో 4 కేసుల్లో పూర్తి స్థాయి లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం తర్వాత అనంతరం అక్కడ ఏజెంట్ నంబూరి శాసకిరావుపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దురుసు ప్రవర్తన చేయడమే కాకుండా బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఒక మహిళ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమెపై కూడా పూర్తి స్థాయిలో ఒక దురుసుగా వ్యవహరించేటనేటువంటి ఒక ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నటువంటి నేపథ్యంలో రెండుచింతల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఈ 2 కేసులు కూడా 507, 307 గా కూడా పోలీసులు అయితే మాత్రం ఆ కేసు నమోదు చేయడం జరిగింది. అనంతరం కారంపూడిలో ఏదైతే సిఐ నారాయణ స్వామిపై కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తనను హత్య చేసేందుకు ముందుకు వచ్చారు కారంపూడి అనేటువంటి ఒక క్రమంలో కూడా పోలీసులు అయితే సుదీర్ఘంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం జైల్లో విచారిస్తా ఉన్నటువంటి పరిస్థితి కోసం మొత్తానికి ఈ 4 కేసులకు సంబంధించినటువంటి అంశంపై కూడా పూర్తి స్థాయి కసరత్తు అయితే మాత్రం జరుగుతా ఉంది. ఏదైతే గత 2 రోజుల క్రితం కూడా ఏదైతే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లిని కూడా పరామర్శించేటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి దీనిపై ప్రభుత్వం అయితే మాత్రం ఒక ప్రత్యేకంగా ఆయనని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఒక పిటిషన్ అయితే మాత్రం మాచర్ల న్యాయస్థానంలో దాఖలు చేసిన నేపథ్యంలో 2 రోజులు మాత్రమే ఆయన సంబంధించినటువంటి కస్టడీ తీసుకోవాలంటూ కూడా న్యాయస్థానం ఆదేశించడం అయితే మాత్రం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం పోలీసు కస్టడీలో పిన్నెల్లి ఉన్నట్టుగానే తెలుస్తా ఉంది. పోలీసులు అయితే మాత్రం సుదీర్ఘంగా ఆయన విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఎమ్మెల్యేపై అయితే కాకుండా మరొక 15 మంది ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఆయనలో అజ్ఞాతంలో ఉన్నటువంటి వారిలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి కూడా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నటువంటి నేపథ్యంలో వారంతా ఎక్కడున్నారు ఏంటి అనే దానిపై కూడా సుదీర్ఘంగా కూడా పిన్నెల్లితో పోలీసులు అయితే మాత్రం కూబీలాగేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఏదైతే 15 మందిపై 307 కాకుండా 147, 148, 120B, 324 అదేవిధంగా 149 ఐపీసీ సెక్షన్ల కింద అయితే మాత్రం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైనటువంటి నేపథ్యంలోనే ఈ ప్రస్తుతం A1గా ఉన్నటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా కూబీలాగేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మిగతా 15 మంది కూడా పిన్నెల్లికి తెలిసే ఎక్కడెక్కడ దాక్కున్నారో వారంతా కూడా బయటికి రావాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు హుకుం జారీ చేశారు. అంతేకాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి కోసం కూడా దాదాపు 8 బృందాలు ఇప్పటికే మన దేశంలోనే కాకుండా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా వారికి సంబంధించినటువంటి జాడ అయితే మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం అజ్ఞాతంలోనే పిన్నెల్లి సోదరుడు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ విషయంపై కూడా పిన్నెల్లి నుంచి కూడా సమాచారం తీసుకునేందుకే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు ఈ కస్టడీకి సంబంధించినటువంటి అంశంపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే మాత్రం చేస్తా ఉన్నారు. మరి దాదాపుగా ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీస్ కస్టడీ చేసి అనంతరం పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన అనంతరం తిరిగి మరలా జైలుకి అయితే మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా పోలీసులు అయితే మాత్రం పంపనున్నారు. థ్యాంక్ యూ పవన్.